వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. నీటి పేపర్ లీకేజీపై మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ దార్శనికతను కొనియాడారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ, రాజ్యాంగం, రైతులు, యువత, మహిళలు, ప్రధానంగా వెనుకబడిన తరగతుల సమస్యలను రాష్ట్రపతి తన ప్రసంగంలో పంచుకున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించిందని, భారతదేశం త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాష్ట్రపతి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ముఖ్యమైన పాయింట్లు ఇక్కడ చదవండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ 18వ లోక్సభ అనేక విధాలుగా చారిత్రాత్మక సభ. ఈ లోక్సభ దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి 56 ఏళ్లు పూర్తి చేసుకుంది. రాబోయే సమావేశాల్లో ఈ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. ఎమర్జెన్సీ, రాజ్యాంగంపై పెద్ద దాడి. భారత రాజ్యాంగం గత దశాబ్దాలు ప్రతి సవాలును, పరీక్షను ఎదుర్కొంది. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంపై అనేక దాడులు జరిగాయి. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి. దీన్ని విధించినప్పుడు దేశమంతా ఆవేశాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇలాంటి రాజ్యాంగేతర శక్తులపై దేశం విజయం సాధించింది. దేశంలో యువతకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభించడం, ప్రభుత్వ నిరంతర కృషి. ఇటీవలే పేపర్ లీకేజీ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. పరీక్షల్లో పారదర్శకత ఉండాలి. గతంలో కూడా వివిధ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ ఘటనలు చూశాం. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్త సమగ్ర పరిష్కారం అవసరం. ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో భారత్ పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాల కారణంగానే గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. వికలాంగులైన సోదర సోదరీమణుల కోసం ప్రభుత్వం చౌకైన స్వదేశీ పరికరాలను సిద్ధం చేస్తుంది. దేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు సాధికారిత సాధించినప్పుడే అభివృద్ధి చెందిన భారత నిర్మాణం సాధ్యమవుతుంది. అందుకే వారికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.